జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీలను ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గిరిజనులను మభ్యపెట్టే సీతక్క, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎంత నిధులు ఖర్చు చేశారో సీఎం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన కార్పొరేషన్లో గత 30 ఏళ్లుగా రిక్రూట్మెంట్లు లేవని కార్పొరేషన్ నిర్వీర్యం చేశారన్నారు. గొత్తికోయగూడెంలో 72 ఆదివాసీ కుటుంబాలను రోడ్డున పడేశారని, వారికి వెంటనే R&R ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పారు. ఇవ్వకపోతే రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కొత్తగూడెంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం మంత్రులు కృషి చేయాలని కోరారు. ఇక్కడ మనం భద్రాచలం ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చినాం. ఇందులో ప్రత్యేకించి మన కానాయగూడెం, ఏటపాక, పిచ్చుకలపాడు, గూడెం, పురుషోత్తమపట్నం ఈ 5 గ్రామాల ప్రత్యేకత ఏంటి అని అంటే భద్రాచలం చుట్టుముట్టు ఉండేటటువంటి గ్రామాలు. మరి భద్రాచలం టౌన్ మనుగడ సాధించాలన్నా, భద్రాచలం రాముల వారి ఆలయం భద్రంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ 5 గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. ఇంకొక మాట, ఈ 5 గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు కానీ వాళ్ళ కనీస వసతి ఏదైనా హాస్పిటల్ ఎక్కడికైనా పోవాలంటే వాళ్ళు భద్రాచలం రావాల్సిందే. కానీ ఇక్కడ భద్రాచలంలో కూడా కనీసం వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. సో ఆ బార్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా భద్రాచలంలో ఇమీడియట్ రిలీఫ్ రావాలి ప్రజల కంటే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తే కనీసం బేసిక్ సౌకర్యం ఉన్నటువంటి ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ లో ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా భద్రాచలం మునగొద్దు, 5 గ్రామాల ప్రజలు బాగుండాలి. రామలవారి మాన్యాలు ఏవైతే పురుషోత్తమపట్నంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటైనింగ్ వాళ్ళు కట్టాల్సిందే, దాని భద్రాచలాన్ని కాపాడాల్సిందే. నేను బీజేపీ నాయకులు పోలవరంలో మునగనటువంటి ఎటువంటి సంబంధం లేనట్టు ఈ 5 గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది. కానీ 5 గ్రామాల వాళ్ళకు పోలవరం ముంపుతో సంబంధం లేదు, ఎటువంటి ఇష్యూ లేదు. వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది, ఉండాల్సినటువంటి అవసరం భౌగోళికంగా తెలంగాణ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు ఇచ్చేయవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్, దీనికి సహకరించండి. ఎందుకంటే మీ మీద ఆధారపడి ఇలా కేంద్రంలో మంత్రివర్గం నడుస్తాము. చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అనుకుంటే ఒక్క నిమిషంలో మోడీ గారితో మాట్లాడి ఆర్డినెన్స్ ఇచ్చి ఈ 5 గ్రామాలను మళ్ళీ తిరిగి తెలంగాణలో కలపవచ్చు. కాబట్టి వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు ఈ 5 గ్రామాలను తెలంగాణలో కలపడం కోసం సహకారం అందించాలి. అదేవిధంగా ఈ ముంపు గ్రామాల పర్యటన దీనికి సంబంధించి తర్వాత నుండి అశ్వరావుపేటలో పెద్దబాగు ప్రాజెక్ట్ వెళ్తా ఉన్నాయి. ఆ పెద్దబాగు ప్రాజెక్ట్ కూడా 3,000 ఎకరాలు తెలంగాణ